అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే మస్తున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. గింత పొద్దుగాలనే ఏం తింటుంది అనుకుంటున్నారు చేకోడి వీళ్ళు, అందుకే చేతిలో పట్టుకోరాక రెండేళ్లతోటి అన్న హాయ్ అని ఏమనుకోకురి. సో ఇవాళ నా మార్నింగ్ రొటీన్ అయితే చూపెడతా. మా పిల్లలైతే నైట్ మొత్తం అస్సలకే పడుకోరు. తెల్లారంగా 5, 6కి అట్లా వండుకుంటారు అన్నట్టు. ఒకడు వండుకుంటే ఒకరిని లేపుతాడు, ఒకరు వండుకుంటే ఒకరిని లేపుతారు. అంటే ఎవ్వరు ఒక్క లేపితే మాత్రం ఇంకోని వండుకొనియడు, వాడు పోయి ఇంకోని లేపుతాడు. అట్లా నైట్ అంతా అసలు సరిగా నిద్రనే ఉండదు. మా చిన్నోడు ఇప్పుడు లేచిండు, ఇక మా పెద్దోడు వండుకోలే ఆడు 8:30, 9కి అట్లా లేచిండు. ఇక నేను మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసుకున్నా వాళ్ళు లేచే వరకు. ఎందుకంటే మనకు వీడియో తీసేటోళ్ళు ఎవ్వరు లేరు కదా, అది మనమే తీయాలి కాబట్టి ఇక వాళ్ళు లేచినప్పటి నుండే తీద్దామనేసి నేను పనులన్నీ వేసుకున్నా. మా చిన్నోడైతే లేచిండు. ఇక మా బావు అయితే పాల ప్యాకెటు, వాళ్ళకు తోసులు, కొంచెం పప్పు అవి తీసుకొచ్చిండు. ఇక వాళ్ళకు కంపల్సరీగా మా పెద్దోనికి బర్రెపాలు పెట్టేటోళ్ళం, కానీ కొంచెం వీలైతే లేదు దేవడానికి, పొద్దున దేవడానికి వీలైతే లేదు. అందుకోసం ప్యాకెట్ పాలే వాడుతున్నాం అన్నట్టు. ఎందుకు వీలైతే లేదంటే నైట్ మొత్తం పిల్లలతోటి నిద్ర ఉండదు కాబట్టి 7:30 వరకే, 7 వరకే పాలు అనేటివి అయిపోతున్నాయి. అందుకోసమని అంత పొద్దుగా లేచి తేవడం అనేది వీలైతే లేదు. కానీ ఇక తేవాలే, తప్పేటట్టు లేదు. కానీ ఒక కన్ఫ్యూజన్ ఉంది, బర్రెపాలు పిల్లలకు వేడా, ఆవు పాలు వేడా అనేది అయితే కన్ఫ్యూజన్ ఉన్నది. వాళ్ళు కొంతమంది బర్రెపాలు వేడంటారు, కొంతమంది ఆవు పాలు వేడంటారు. అసలు ఏం అర్థమైతే లేదు అన్నట్టు. మొత్తానికైతే పాలే బంద్ చేపిద్దామని చూస్తాను, కానీ ఆడ నైటు ఫుల్ ఏడుతాడు. అందుకోసమనే వానికి పాలు అనేది వెట్టుడవుతుంది. కానీ ఈ పాలు రోజు 35 రూపాయల పాలతోటి అయితే ఫుల్ గోస అవుతుంది. గది కూడా పెద్ద గోసనా అని అనుకోవచ్చు. ఇక కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఏదైనా గోసే. ఇక మా చిన్నోడు స్నానం చేసిండు, వాడిని ఎంటికలు ఎండలేదు అన్నట్టు. ఇక ఆ ఎండే లోపైతే పాలలో తోసులు తినబెడదామని అయితే తినబెడుతున్నా. పిల్లలు ఎండ దెబ్బకు కావచ్చు సరిగా ఏం తింటలేరు. అందుకోసమని మార్నింగ్ కనీసంగా తోసులనే తినబెడదాం పాలలో అనేసి అయితే తినబెడుతున్నా. ఇక మా చిన్నోడు మొత్తమే అన్నం బంద్ చేసిండు. ఇప్పుడే కొంచెం చింతకాయ పచ్చడితోటి అయితే అలవాటు అవుతుండు. పొద్దంతా పిల్లలను చూసుకుంటూ పెద్ద టాస్కు. ఇక వెనుకట పట్టుకోలేదా, మేము చేసుకోలేదా, ఇక పిల్లలను చూసుకుంటూ పెద్ద అదా అని అంటారు అన్నట్టు. అంటే మన ఆడోళ్ళే అంటారు అవన్నీ మాటలు, కానీ వాళ్ళు అన్నంత ఈజీ జనరేషన్ పిల్లలైతే కాదు కదా. అందుకోసమనే ఏదైనా కూడా చూస్తే నానాలే, అనుభవించే వాళ్ళకి ఆ స్ట్రెస్ అనేది తిరుతుంది. వట్టిగా మాటలు ఇచ్చిపెట్టేటోళ్ళకి ఏం తెలియదు. ఎందుకంటే పట్టుకుంటోళ్ళు ఉండక పొద్దున్నుంచి వెళ్ళి సాయంత్రం వరకు పిల్లలను పట్టుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి, పనులు చేసుకోవాలి. ఇప్పుడు నా విషయం వచ్చేసరికి యూట్యూబ్ చేయాలి. ఇవాళనైతే నేనైతే షార్ట్ వీడియోస్ వేయలేదు. అట్లా కొన్ని ఎవరికైనా స్ట్రెస్ అనేది ఉంటుంది. అందుకోసమనే మనం ఏదైనా అట్టిగా అనద్దు. ఇక మా చిన్నోడు అయితే డ్యాన్స్లు చేస్తాడు, మా పెద్దోడు పాటలు పెడితే వాడు డ్యాన్స్లు చేస్తాడు. ఇక పిల్లలతోటి టైంపాస్ అవుతుంది, కానీ రిస్క్. ఇక రైస్ అయితే పెట్టేసిన అన్నట్టు. నేను ఇక నైటే పునుగుల కోసం అనేసి అయితే ఇక మినప్పప్పును బియ్యం పిండి అయితే నానబోసుకున్నా అన్నట్టు. నేను ఏ పని చేసినా కంపల్సరీగా పిల్లలు వెనుకుండానే ఉంటారు. ఎందుకంటే ఫుల్ రోజులు అవుతుంది ఏదైనా టిఫిన్ చేసుకుందాం అనేసి అయితే ఇక ఇదైతే నానబోసిన. ఒక గ్లాసు మినపప్పుకు 2 గ్లాసుల కోపన్ బియ్యము కడుక్కొని మంచిగా వాష్ చేసుకొని ఖచ్చితంగా మినిమం ఒక 4 అవర్స్ అయినా నానబెట్టేసి దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని అలా కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, కొంచెం వంట సోడా ఇవన్నీ వేసేసి కలిపి ఆయిల్లో వేయించుకోవడమే. చిన్నగా పునుగులాగా వేసి వేయించుకోవాలి. ఆయిల్ లేదు, అందుకోసం అని అసలు చూసుకోలేదు పిండి నానేయంగా, లేకపోతే ఇడ్లీలకే నానేసేదాన్ని. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పిండి వేస్ట్ అవుతుంది అనేసి అయితే వేసిన, కొంచెం ఆయిల్నైనా వేసిన. సో మంచిగా టేస్ట్ మాత్రం మంచిగానే ఉన్నాయి, కానీ ఆయిల్ తక్కువ కనబడుతుందని చెప్తున్నా అన్నట్టు. నేను చూడలేదు ఆయిల్ ఉందా లేదా అని అయితే చూడలేదు. ఉంటుంది కావచ్చు అని అనుకున్నా, ఎందుకంటే అన్నీ మనకు అమ్మాయిలకు అంటే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కు అన్నీ గుర్తుంటాయి అని అదేం లేదు కదా. సో కొన్నిసార్లు మర్చిపోతాం. ఇక అందుకోసం అని తప్పనిసరి పరిస్థితుల్లో టిఫిన్ చేయాల్సి వచ్చింది. ఆయన అట్లాగే మళ్ళీ మా బావ కూడా పొద్దున్నే పోతాడు. ఏదో రైస్ పొద్దున తినబుద్ధి కాదు. అందుకోసమని ఖచ్చితంగా ఏదో ఒకటి అన్నం పోపుకి వేయడమో ఏదైనా ఒకటి కంపల్సరీగా చేస్తాం. సో అందులోకి పల్లి చట్నీ అయితే చేసిన అన్నట్టు. కాంబినేషన్ మాత్రం మంచిగానే ఉంటుంది. సో నేను కూడా ఇది బీజీ వాళ్ళ ఒకటి రెస్టారెంట్ ఉంటుంది కదా, అందులో ఆ మేడం చెప్పంగా ఎన్ని కొలతలు అట్టిన నోట్లోనే చెప్పింది, మాటల తీరే చెప్పింది. కానీ ఇక నేను అదే ఫాలో అయ్యి చేసిన అన్నట్టు. టేస్ట్ మాత్రం మంచిగా క్రంచీగా సూపర్ వచ్చినాయి అన్నట్టు. ఫస్ట్ చేసిన మన షార్ట్ వీడియోలు ఉంటాయి అన్నట్టు, చూడురి మన చూసేది ఉంటే చూడురి. సో ఇక అందులోకే నేను కొంచెం పల్లి చట్నీ అయితే చేసిన అన్నట్టు. మా ఖుషి గానికి ఇస్తాను.
ఇక మా బావ తినంగా ఏడుస్తాడు వాడు, అందుకోసమని కొంచెం ఇక వానికి ఇద్దామని అయితే ఇచ్చిన అన్నట్టు. ఎందుకంటే పిల్లలకు ఇప్పటి నుండే వానికి వానిచ్చి వాడికి అలవాటు చేస్తే రేపటి వరకు వాళ్ళకి స్కూల్లో పోగా కూడా అలవాటు అవుతుంది కదా, అందుకోసమనే ఇక కొంచెం కొంచెం ఇప్పుడు అలవాటు చేస్తాను. ఇక నేను ఫ్రెష్ అప్ అయినా, ఇక తినే టైంకి టిఫిన్ చేస్తాం. ఎవరమైనా హౌస్ వైఫ్స్ అయినా యాజ్ ఏ మదర్ అయినా ఎవరమైనా కూడా తినే టైంకి ఏమో టిఫిన్ చేస్తాం, ఇక లంచ్ చేసే టైంకి ఏమో డిన్నర్ చేస్తాం, అట్లుంటుంది కథ. ఇక నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి బెడ్ మొత్తం చదిరిన అన్నట్టు. ఎందుకంటే ఫస్టే అదిరితే మళ్ళా ఎక్కడంగడి అక్కడనే ఉంటుంది, అందుకోసమనే చదివిన. సో ఇది నా మార్నింగ్ రొటీన్. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.